శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ పై పోలీసులు మరోసారి గట్టి మెరుపుదాడి నిర్వహించారు. సూలూరుపేటలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 70 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారుగా 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ స్మగ్లింగ్ కు ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ స్మగ్లింగ్ కు వెనుక ముఠా ఉండే అవకాశం ఉందని భావించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇలాంటి నేరాలకు ఎటువంటి అవకాశాలు ఉండవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మేము గత కొన్ని రోజులుగా గంజాయి గురించి చేస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా సులూరుపేట ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారంతో కోటాపోలూరు జంక్షన్ దగ్గర ఈరోజు ఉదయం 7 గంటలప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వోక్స్ వ్యాగన్ పోలో కారులో 70 కేజీల గంజా తీసుకొని ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని చెన్నై సిటీకి వెళ్తూ ఉన్నాడు. అందులో బీబీనాథ్ అనే ఒకతను, రోహన్ అనే అతను, ఇద్దరు తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తులు గంజాయితో పాటు 70 కేజీల గంజాయిని, కారుని, 2 సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని మీద ఆ కేసుని సులూరుపేట సిఐ మురళీకృష్ణ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ బీబీనాథ్ మీద అంతకుముందు దాదాపు 6-7 సార్లు గంజాయి తీసుకురావడం జరిగింది. తీసుకొని ట్రాన్సిట్లో వెళ్తూ ఉండేవాడు. ఈ రోహన్ అనే అతను చెన్నై సిటీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈయన దగ్గర నుంచి వచ్చిన గంజాయిని తీసుకోవడం, అప్పుడప్పుడు ఈయన కూడా తోడు వెళ్ళటం జరుగుతూ ఉండేది. రోహన్ మీద అనేక మర్డర్ కేసులు, గంజాయి కేసులు చెన్నై సిటీలో ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన లింక్స్ మనకి సులూరుపేట తడలో ఇక్కడ ఏం లేవు, బట్ ట్రాన్సిట్లో దారిలో ఉన్నారు కాబట్టి పట్టుకోవడం, కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెన్నై పోలీసుతో కూడా మాట్లాడుకొని ఇంకా ఫర్దర్ దీన్ని సప్లయర్స్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్లో ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్ఐ సులూరుపేట మంచి వర్క్ చేశారు, ఆయనకి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లోకల్గా అంతకుముందు ఒకసారి 10 కేజీలు గంజాయిని పట్టుకున్నాం. లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరికీ ఒకటే చెబుతున్నాం, దయచేసి యువత ఎవరు గంజాయి వైపు కానీ మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా ఉండటం మంచిది. దానికి బానిస అయిపోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అవుతాయి. ఆ మత్తులో ఎలాంటి నేరాలకైనా వాళ్ళు చేసే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు అలర్ట్గా ఉండి వాళ్ళ ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలి. దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నట్టే తప్పనిసరిగా సులూరుపేట పోలీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగిల్ అనే ఒక ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫామ్ చేసి ఐజీ గారి ఆధ్వర్యంలో దానికి అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఈగిల్ టీమ్స్ ఫామ్ చేసాం. అందులో కొంతమంది ఉపాధ్యాయులు, కొంతమంది విద్యార్థులను కలిపి దాదాపు సులూరుపేటలో 10 ప్లేసెస్లో విద్యాలయాల్లో ఈగల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో కాలేజీలకు కానీ ఎవరైనా పిల్లలు కానీ అనుమానంగా అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి సమాచారం ఇవ్వటం, లేదా వాళ్ళ విద్యార్థులకి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం దీనిలో భాగంగా చేయడం జరిగింది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పోలీసు కలిసి విద్యాలయాల చుట్టుపక్కల కానీ రానియకుండా, అలాగే టౌన్లో ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా ఉండటం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి కూడా తడా, సులూరుపేట ఏరియాలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
ఇలాంటి దాన్ని రూపుమాపడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. సమాచారం కనుక ఇచ్చినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.